వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుదాం. నేతలకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో నిడదవోలు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జనసేన బీజేపీ నాయకులతో మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి నిడదవోలుకు వస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీ పురంధేశ్వరి పార్లమెంట్లో కీలక సమావేశాల్లో పాల్గొనడం వల్ల 18న రాలేకపోతున్నానని, అయితే 21, 22, 23 తేదీల్లో ఒకరోజు నియోజకవర్గ పర్యటనకు వస్తారని మంత్రి దుర్గేష్ నేతలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనలో నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం నిడదవోలును కలిపే మాధవరం కంసాలిపాలెం వంతెన నిర్మాణానికి విజ్ఞప్తి చేయడంతో పాటు హేవలాక్ బ్రిడ్జిని 2-వే బ్రిడ్జిగా మార్చే ప్రతిపాదనను సీఎంకి తెలుపుతానన్నారు. నిడదవోలులోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. వీటి సాధన కోసం ఇప్పటికే పలువురు మంత్రులతో చర్చిస్తామని, ప్రత్యక్షంగా సీఎంకు వివరాలు తెలిపి నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి ఈ పర్యటన అత్యంత కీలకమని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి పర్యటనను దిగ్విజయం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఈ సమావేశంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీల ముఖ్య నాయకులతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ ముఖ్య నాయకులకి, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ప్రధానంగా ఇది ఎల్లుండి 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నిడదవోలు పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా మనం పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం మన ఎంపీ గారు పురంధేశ్వరి గారితో కూడా మాట్లాడాను. వారు 18వ తారీఖుని విప్ ఇచ్చారట. వారికి వారు అక్కడ ఓటింగ్లో పాల్గొనాలి కాబట్టి విప్ ఉంది, అందువల్ల నేను రాలేను, మన వాళ్ళందరూ వస్తారని చెప్పన్నారు. వారిని కూడా ఆహ్వానించాను. పురంధేశ్వరి గారు 21, 22, 23 తారీఖుల్లో మన ప్రాంతంలో, రాజమండ్రి ప్రాంతంలో ఉంటున్నారు. ఏదో రోజు పెట్టమన్నారు, ఒక రోజు ఫిక్స్ చేసుకుని వారిని కూడా పెడతాను. మీరందరూ కూడా బీజేపీ వారందరూ డేట్స్ బ్లాక్ చేసుకుంటాం 3 రోజులు. ఇక మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యతని మనందరూ భుజస్కంధాల మీద పెట్టుకోవాలనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నిడదవోలుకి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకాలి మనం. దాంతోపాటు ఇది చాలా కీలకమైన సమయం. ముఖ్యంగా మనం ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఇతర మంత్రులతో కూడా మాట్లాడి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మనం చేపట్టగలిగాం. కాకపోతే చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మనకి హేవలాక్ బ్రిడ్జ్, అదేవిధంగా మాధవరం కంసాలపాలెం మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా మనకి 100 పడకల ఆసుపత్రిగా, ప్రకాష్ భాయ్ కూర్చో, 100 పడకల ఆసుపత్రిగా 30 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసే విషయం కానీ, ఇవి భారీ ఎత్తున నిధులు అవసరమైనటువంటి కార్యక్రమాలు. ఇవి మనం చాలా రోజులుగా అక్కడ మంత్రులను అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పదే పట్టుకెళ్ళి ఇస్తా ఉన్నాం. అయితే ఇంకా దానికి ఫైనాన్షియల్గా కొంత హెచ్ఆర్కి వాటికి శాంక్షన్ చేయకపోవడం వల్ల మన హాస్పిటల్ కానీ, అదేవిధంగా దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి హేవలాక్ బ్రిడ్జ్ దానికి కానీ, అదేవిధంగా కంసాలపాలెం మాధవరం మధ్యలో ఉండేటువంటి బ్రిడ్జ్ కానీ, వీటికి పెద్ద మొత్తంలో నిధులు కావాలి. ఇవి ఈ సమయంలో వారు ఇక్కడికి వచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకుని మనం వారికి ఎలాగా నేను రిప్రజెంట్ చేస్తాను మనందరి తరఫున, వారిని ప్రత్యక్షంగా కూడా అడుగుతాను. ఏదైనా ఇందులో కనీసం ఒక్క ప్రోగ్రామ్కి అయినా వారు శాంక్షన్ ఇచ్చేది చాలా ఉపయోగపడుతుంది నియోజకవర్గానికి. దాని మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం మనం. అందుకే వారు రావాలని కోరుకున్నాం, వారిని రిక్వెస్ట్ కూడా చేసాం. దాని ప్రకారం వారు 18వ తారీఖుని రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం, ఇది కూటమి కార్యక్రమం, దయచేసి ఎవరో కూడా వేరేగా ఆలోచించుకోకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు మన కూటమి అధినేత, కూటమికి 3 అధినేతలు ఉంటే ఒకటి ఆయన,
ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకటి నరేంద్ర మోడీ గారు. ఈ కూటమి తాలూకు కార్యక్రమంగా కూడా దీన్ని తీసుకోవాలి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక వారిని ఘనంగా స్వాగతం పలకటం, అదేవిధంగా వారిని కొన్ని కోరికలు కోరటం, ఇవన్నీ కూడా చాలా అవసరం కనుక పెద్ద ఎత్తున అందరం కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని మిమ్మల్ని కోరటానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను.